ఆలితో లొల్లైతే పెనిమిట్లు ఏం చేస్తారులా చెల్ నీ అవ్వ జీవితం దీంతో ఎప్పుడు లొల్లే అని అప్పటికే తెచ్చి ఇంట్లో పెట్టుకున్న ఫుల్ బాటిల్ను హాల్లో కూర్చొని కుమ్ముడు గుమ్ముతారు. ఇంకా కొందరేమో దోస్తుగాలను వెంట పెట్టుకొని వైన్ షాపులు బార్ షాపులలో కూర్చొని చర్చల మీద చర్చలు పెట్టి 10,000 20,000 బిల్లు చేసుకుంటారు. ఆఖరికి మళ్ళీ ఇంటికి పోయి అదే భార్యతో కీసులాడతారు. అది వేరే విషయం అనుకోండి. అయితే ఇక్కడ ఏమైందంటే అములా భగవంతా ఎక్కడికి అతిది ఓ అన్నా నీకు పిసగిట్లా లేచిందా? అదేమన్నా పిట్ట కూడా అనుకుంటున్నావా? దుంకుతనాన్ని బెదిరిస్తున్నావో? రాగో పుసుక్కున పట్టు తప్పితే ఆగం కథ ఉంటది. అటు చూడే పాపం నీ గావురాల బిడ్డ ఏడుస్తున్నది. ఒక్కసారి నీ బిడ్డ మాట అయిను. ఇన్నవా మోతేవరి, నీ బిడ్డ ఏడుస్తున్నదే. ఇంత చిన్న పిల్లని ఏడిపించుకున్నాడు పద్ధతి కాదు. పోలీసులు ఇంట్లో కూడా బాధపడుతున్నారు. దిగో దిగో, ఆడికెంచి పడితే బొక్కలు సూర అవుతాయి. దిగో, నీ బిడ్డ కోసం అన్న దిగవయ్యా. అమ్మా, బిడ్డ మాటిని ఏడుస్తుంటే కరిగిపోయిండు. దిగి వస్తున్నాడు కదా, దిగు దిగు, అట్లనే దిగు. ఆగో కిందికి వస్తున్నాడు, దిగిండులే. అమ్మ కథ సల్లగుండా. చూసినవా నీ బిడ్డ ఏడిసి ఏడిసి ఎట్లా స్పృహ తప్పిందో పాపం. ఏం పనే అన్నా ఇది? ఇంత చిన్న బుజ్జిని ఇట్లా గాబరా చేస్తేవి మరి పైన ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా? నీ బిడ్డ ఇప్పుడు పట్టుకొని ఏడుస్తున్నావు గాని. జర దావఖానకు తీసుకపోనే సారు చెప్పున. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో జరిగింది ముచ్చట. గడిపెల్లి గోపాల్ ఈయన పేరు. ఇంటోళ్లతోని పొద్దుగాలనే గట్టిగా లొల్లి పెట్టుకొని వైన్ షాపుకు పోయి పుల్లుగా కోటర్లు గుద్ది, ఇక నేను సస్తా నా కొద్ది బతుకు పొద్దుగాలనే గలీజ్ మాటలు అన్నారని కోచెక్కినట్టే ఈ టవర్ ఎక్కి కూతలు పెడుతుంటే జనాలు జమై పోలీసులను పిలిస్తే అందరికందరు కలిసి ఇట్లా కష్టపడి దించిండ్రు. ఈ బుజ్జి రాకముందు దగ్గర 2 గంటలు దుంకుతానని బెదిరించిండు. కొద్దిసేపు టవర్ మీదనే కూర్చున్నాడు. ఆఖరికి బుజ్జి వచ్చినాక ఏడ్చుకుంటా పిలిస్తే దిగిండు గాని ఎక్కడి తాగుడో ఏమో పోన్రి. అన్నాలంగా చిన్న బుజ్జిని ఏడిపించుకున్నట్ట ఇప్పుడు. ఛే.